అండి, వెల్కమ్ టు లాస్యా థింగ్స్. ఈరోజు మన రెసిపీ పల్లి నువ్వుల లడ్డు అండి. ఇది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కాల్షియం లెస్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుందండి. హెల్త్కి చాలా మంచిది. చేయడం కూడా చాలా సింపుల్. జస్ట్ 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఇక దీని ప్రాసెస్ అయితే చూద్దాం. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలను యాడ్ చేసుకొని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో దోరగా వేపుకోవాలండి. పల్లీలు అయితే వేగిపోయాయి. ఇలా వేగిన పల్లీలని వేరొక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్పు నువ్వులను యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఈ నువ్వులు చిటపటలాడేంత వరకు దూరగా వేపుకోవాలండి. నువ్వులు కూడా వేగిపోయాయి. ఇలా వేగిన నువ్వులను తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు నువ్వులు, మొత్తం 2 కప్పులు కదండి. ఈ 2 కప్పులకి ఒక కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. 3 ఇలాచీలను యాడ్ చేసుకోవాలి. ఇలా పల్లీలను పొట్టు తీసి కాస్త బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే నువ్వులను కూడా కాస్త బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ని కూడా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా నువ్వుల పౌడర్ ఉంది కదండి, ఇది యాడ్ చేసుకుంటూ మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. అలాగే పల్లి పౌడర్ని కూడా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో వేపుకోవాలండి. ఇలా నెయ్యిలో వేపడం వల్ల లడ్డూకి అయితే మంచి టేస్ట్ వస్తుందండి. లో ఫ్లేమ్లోనే వేపుకోవాలండి, హై ఫ్లేమ్లో వేపకూడదు, మాడిపోతుంది. ఇలా పల్లి పౌడర్ని, షుగర్ పౌడర్ని, నువ్వుల పౌడర్ని మూడింటిని మిక్స్ చేస్తూ బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా ముద్ద కడితే రావాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ లడ్డు చుట్టుకోవడమే అండి. చూడండి, ఇలా లడ్డు చుట్టేసుకోవాలి. లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. ఇలాగే అన్ని లడ్డూలను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. నాకైతే చాలా బాగా కుదిరాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్లో చెప్పండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.